మనకి జనవరి 1 రాబోతుంది కదా! ఈ జనవరి 1 రోజున మర్చిపోకుండా ఈ వస్తువులు మనం ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో మీరు కోట్లకు అధిపతులవుతారు. అలానే కాకుండా ఏంటంటే మీ దగ్గరికి కోట్లు దూసుకొస్తాయని చెప్పవచ్చు. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుందండి. ఈ వస్తువులు చాలా పవిత్రమైనవి, శక్తివంతమైనవి. కాబట్టి మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తీసుకొచ్చుకోండి. అలానే కాకుండా ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నట్లయితే వాటిని మీరు శుభ్రంగా అంటే ఏంటి కడిగేసి పసుపు నీటితో శుద్ధి చేసుకొని తర్వాత యూజ్ చేసుకోవచ్చు. అసలు మనం ఏ వస్తువులను తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. మనం ఏంటంటే జనవరి 1వ తేదీ రోజున లక్ష్మీదేవిని పూజ చేసుకుంటాం, దీపారాధన చేసుకుంటూ ఉంటాము. అలానే మన నియమ నిష్ఠలతో ఆచరిస్తూ ఉంటామండి. కాబట్టి జనవరి 1వ తేదీని పెట్టేటువంటి దీపంలో యాలుక వేసి దీపం పెడితే చాలా మంచిది. నలువైపుల నుంచి కూడా డబ్బు దూసుకురావడానికి, సంపాదన పెంచడానికి యాలుక అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా మందికి తెలిసి ఉండవచ్చు. కాబట్టి యాలకును వేసి దీపారాధన చేసుకోండి. మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రం చెప్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ రోజున మీరు గుర్తుపెట్టుకొని మనం ఎట్లాగూ 31st నైటే లక్ష్మీదేవిని పూజ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. అయినా సరే తెల్లవారిన ఉదయాన్నే లెగుస్తాం. జనవరి 1 రోజున ఎర్లీగా లేచి ఇంటిని అది శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదండి. ఆ తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసి ఉతికిన బట్టలు ధరిస్తాం. ఆ తర్వాత ఈరోజు చాలామందికి కొంత సెంటిమెంట్ ఉంది. కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా బాగుంటుంది. అలానే కాకుండా మనకి మంచి యోగాలు కలుగుతాయి. మన ఎదుగుదల బాగుంటుంది. కొత్త దుస్తులు ధరించడం వలన శుభంగా భావిస్తారు. అలా కొత్త బట్టలు కూడా ధరిస్తారు. అలా కూడా చేయొచ్చు. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే ఒకవేళ కొత్త బట్టలు ధరించకపోతే మీరు నార్మల్గా ఉతికిన బట్టలు ధరించండి. స్నానాది కార్యక్రమాలు చేసిన తర్వాత అనంతరం ఏంటంటే మనకి 1వ తేదీ గురువారం రోజు వచ్చింది. ఈరోజు లక్ష్మీవారం కాబట్టి ఈరోజు ఆ లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిదండి. మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. జీవితం మారిపోయే అదృష్టం, ఐశ్వర్యం. ఈ రోజున ఏంటంటే పూజ గదిలో ఉన్న లక్ష్మీ దేవి ఫోటోకి చక్కగా క్లీన్ చేసుకుని కుంకుమ పసుపు బొట్లతో పెట్టుకొని ఎరుపు రంగు పుష్పాలను సమర్పించాలి. జనవరి రోజున ఎరుపు రంగు పుష్పాలు సమర్పిస్తే చాలా మంచిదండి. ఎరుపు అనేది అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం. ఎరుపు అనేది లక్ష్మీదేవి ఇష్టపడుతుంది కదా, కాబట్టి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయండి. అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం. కాబట్టి ఎర్ర మందారాలు కానీ ఎర్ర గులాబీ పూలను కానీ పెట్టవచ్చండి. ఇంకా ఈ విధంగా మీరు ఏంటంటే పుష్పాలు సమర్పించుకొని అనంతరం ఏంటంటే దీపారాధన చేసుకోవాలి. మనం దీపంలో యాలక వేసి దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలకును తీసేసి తులసి మొక్క మొదట్లో పాత పెట్టుకుంటే సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు మీ వీలును బట్టి మీరు పాలతో చేసినటువంటి నైవేద్యం అంటే పాలతో చేసిన పాయసం అనేది నైవేద్యంగా పెట్టాలి. అలా చేస్తే చాలా అదృష్టం. ఈరోజు ఎవరైతే పాయసం చేసి పెట్టుకున్నటువంటి నైవేద్యం చేసి పెడతారో కొంతమంది పెట్టుకుంటుంటారండి, ఇంకొంతమంది చేయరు. బట్ ఏంటంటే సేమియా పాయసం కానీ ఏదైనా పాయసం కానీ చేసుకుని దేవునికి నివేదన అయితే చేస్తారు. అలా కనుక చేసినట్లయితే అదృష్టమని భావిస్తారు. కాబట్టి ఈ విధంగా మీరు చేయండి. మేము చేయలేమనుకుంటే బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టండి. తర్వాత మనం తెచ్చుకోవాల్సిన వస్తువులు ఇవి. మొదటివి లక్ష్మీ గవ్వలండి. లక్ష్మీ గవ్వలు 1వ తేదీ జనవరి 1న సంవత్సరం అంతా కూడా మనకి బాగా కలిసి వచ్చే రోజు. ఈరోజు ఏం చేసినా సరే అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం ఉంటుంది కదా, అలానే మనం కూడా ఆచరిస్తాం కదా. సో ఈరోజు జనవరి 1వ తేదీన ఒక 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తీసుకొచ్చుకోండి. 5 లేకపోతే 9 అయినా సరే తీసుకొచ్చుకోండి. ఇప్పటి వరకు మా దగ్గర అసలు లేవు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక 9 కానీ 5 కానీ లక్ష్మీ గవ్వలు ఇంటికి తీసుకొచ్చుకొని వాటిని పసుపు నీటితో శుభ్రం చేసుకోండి. ఆ విధంగా చేసుకుని లక్ష్మీదేవి పాఠం ముందు పెట్టి పూజించుకొని ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో పెట్టి ఆ తర్వాత దాన్ని మూట కట్టి మనం ఏంటంటే పూజ గదిలో పెట్టుకోవచ్చు, లేకపోతే ధనం దాచుకునే చోట పెట్టుకోవచ్చు. ఇట్లా చేసుకున్న మనకు అదృష్టం కలిసి వస్తుంది. మనకి ఏంటంటే లక్ష్మీదేవి మనల్ని విడిచిపెట్టదండి. లక్ష్మీదేవి మనల్ని విడిచిపెట్టకుండా ఉండడానికి తిష్ట వేసి కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు లక్ష్మీ గవ్వలు తెచ్చుకోండి. వాటిని క్లీన్ చేసుకొని పూజలో పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. అద్భుతమైనటువంటి ఫలితాలు చూడగలుగుతాం. అందువలన ఏంటంటే ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా లక్ష్మీ గవ్వలు తెచ్చుకోండి. చాలా అదృష్టం, ఐశ్వర్యం, ఏనలేని సంపద
మీకు కలుగుతుంది, చక్కగా యూజ్ అవుతాయి. అలానే కాకుండా ఆ లక్ష్మీదేవికి సొంత అక్కా చెల్లెలుగా గవ్వలు భావిస్తారు కాబట్టి లక్ష్మీ గవ్వలు తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపు పసుపు రంగులో ఉంటాయి కాబట్టి అవి శుభప్రదం అని చెప్తారు. అవి మనకి సిద్ధిస్తాయని చెప్పవచ్చు. కాబట్టి ఇట్లా వీటిని తెచ్చుకోండి. తర్వాత రెండవ వస్తువు ఏంటండి అంటే గోమతి చక్రాలు. గోమతి చక్రాలు అంటే చాలా వరకు మనకి సముద్రం నుంచి లభిస్తాయి కాబట్టి ఈ రోజున గోమతి చక్రాలు అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి ఇవి చాలా మంగళకరమైనవిగా భావిస్తాం. శుభాలను సూచించేటువంటి ఈ గోమతి చక్రాలు ముఖ్యంగా తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం ఇవి ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని ఉంచుకొని ఆ తర్వాత ఒక 4 తీసుకొచ్చుకోవాలి. 5 తీసుకోకూడదండి. 5 పూజించుకోవాలని చెప్తారు. బట్ ఏంటంటే 4 తీసుకోవాలండి. 4 తీసుకొని కుంకుమ, పసుపు బొట్లు పెట్టి తర్వాత గోమతి చక్రాలను మనం బీరువాలో కానీ లేదా కుబేర స్థానంలో పెట్టుకుంటాం. ఎక్కడ బంగారం పెట్టుకుంటామో అక్కడ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే కూడా మంచిది. లేకపోతే మనం వ్యాపారం చేస్తూ ఉంటాం కదా, అలాంటి ప్లేస్లో అయినా సరే పెట్టుకోవటం వలన కూడా మనకి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. కాబట్టి అక్కడ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇలా చేయటం వలన మీకు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారంగా మారుతుంది. సంవత్సరంలో కోటీశ్వరులు అవుతారని చెప్పవచ్చు. అంటే మన సంపాదన పెంచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది కాబట్టి చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకొక వస్తువు ఏంటంటే గురువింద గింజలు. ఇవి ఏంటంటే ధనాన్ని సూచిస్తాయండి. ఈ గురువింద గింజలు ఏంటంటే నార్మల్గా అందరి ఇళ్లలో ఉంటాయి. ఉంటే చాలా మంచిగా భావిస్తారండి. ఇవి గుమ్మానికి కట్టుకోవచ్చు, తెచ్చుకొని పూజించుకోవచ్చు. ఇవి మన ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు అనేవి రావు. ఇవి మన ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి గురువింద గింజలను కూడా తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా ఏంటంటే ఇన్ని చెప్పాం కదా, ఈ వస్తువులో మీరు అన్నీ ఏం కాదండి, మనం ఎన్ని చెప్పుకుంటే అన్నీ కాదండి. మన దగ్గర ఏం లేవో, మనకి ఏది అందుబాటులో ఉంటుందో, మనకి ఏది తెచ్చుకోవాలనిపిస్తుందో అది తెచ్చుకోవాలి. అంతేకాని అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం చెప్పుకున్నటువంటి వస్తువులో ఏ వస్తువు తెచ్చుకున్నా ఇవి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. కాబట్టి ఈ వస్తువులు పవిత్రమైనవి, శక్తివంతమైనవి. కాబట్టి జనవరి 1వ తేదీన మర్చిపోకుండా ఒక చిన్న పని చేసినా సరే సంవత్సరం అంతా మంచి ఫలితం ఇస్తుందండి. కాబట్టి ఆ రోజు అంత పవిత్రత కలిగి ఉంటుంది. కాబట్టి ఆ రోజున మనం ఏం చేసినా సరే చూసి తెచ్చుకోవాలి, చూసి పరిహారాలు చేసుకోవాలి. మంచి పనులు కానీ ఏవైనా సరే మనకి మంచిది. ఏంటంటే మనకి సంవత్సరం అంతా బాగుండాలని గుడికి వెళ్తాం, దేవుని దర్శిస్తాం, కొత్త బట్టలు ధరిస్తాము, రకరకాల పనులు పరిహారాలు చేస్తాం, కొన్ని వస్తువులు తెచ్చుకుంటాం. అలా చేస్తే మంచిదని భావిస్తాం. సో మీకు నచ్చినవి తెచ్చుకోండి. ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువులు అండి, ఎప్పుడు ఏదే చెప్పుకుంటాం కదండి, రాళ్ళ ఉప్పు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాళ్ళ ఉప్పు ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఈరోజు ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించాలి. మీకు అదృష్టం అంటే అదృష్టం, మీరే ఆశ్చర్యపోతారు. ఇది 100% 100లో 99% మంది ఈ పరిహారం చేస్తారని శాస్త్రంలో చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఏంటంటే మీరు ఈ విధంగా ఈ ఒక్క వస్తువుని ఇంటికి తీసుకొచ్చుకోండి. రాళ్ళ ఉప్పు అనేది అందరి ఇళ్లలో ఉంటుంది. లేదు అనుకుంటే తెచ్చుకోండి. ఏంటంటే మనకి ఉంటే మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలా ఉప్పులోంచి కొంత ఉప్పును తీసుకుని గిన్నెలో పోసేసి అందులో గుర్తుపెట్టుకోండి, ఒక 116 కానీ 516 కానీ పెట్టుకోండి. డబ్బును పెట్టుకోవాలి. పెట్టుకున్నట్లయితే 101 పెట్టుకోవచ్చు, లేకపోతే 501 పెట్టచ్చు. మనకి ఏంటంటే ఈ జనవరి 1 అనేది గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ ఉప్పు పోయాలి. ఒక గుప్పెడంత ఉప్పును పోసి ఆ ఉప్పులో ఏంటంటే 116 కానీ లేకపోతే 516 కానీ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే డబ్బు రెట్టింపు అవుతుంది. సంవత్సరం అంతా కూడా చక్కని యోగం అందిస్తుంది. మనకు ఏంటంటే డబ్బుకు లోటు లేకుండా చేయడానికి ఈ పరిహారం బాగా యూజ్ అవుతుంది. మనం ఎప్పుడు 11, 20 ఈ ₹1 చెప్పుకుంటాం. ఈసారి ఉప్పును తెచ్చుకొని ఆ ఉప్పు ప్యాకెట్లో ఉప్పు తీసి మీరు ఐశ్వర్య దీపం వెలిగించుకోవచ్చండి. అలాగో మనకి గురువారం కాబట్టి ఉప్పును ఒక ప్లేట్లో కానీ మట్టి ప్రమిద ఉంటుంది కదా, అందులో కానీ పోసేసి అందులో 116 కానీ 516 కానీ పెట్టుకోవచ్చు. అలా చేయడం వలన శుభ ఫలితాలు చూడడానికి అవకాశం అనేది మనకు అధికంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, చేసి ఫలితం పొందండి. అలా పెట్టిన డబ్బుని ఏంటంటే తీసేసి ఆ తర్వాత మీరు మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఎక్కడైనా దాచుకోండి. లాకర్లో, బీరువాలో, పర్స్లో, జేబులో ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు.
ఎక్కడ పెట్టుకున్నా సరే సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ట్రై చేయండి. ఇంకా తర్వాత ఈరోజు అండి మీరు ఏంటంటే ఈ యొక్క వస్తువుని తెచ్చుకోమని కాదు, కాకపోతే ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం ఏంటంటే ఒక 4 వైపుల నుంచి కూడా డబ్బు రప్పించడానికి, ధనాన్ని మనకు ఆకర్షించడానికి, మనకి సంవత్సరం అంతా కూడా డబ్బు లేకుండా చేయడానికి యూజ్ అయ్యేటువంటి పరిహారం. ఇది కూడా అద్భుతంగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇలా ఆచరించండి, ఫలితం ఉంటుంది. ఈరోజు ఏంటంటే ఈ యాలకులు ఉంటాయి కదా, ఒక 5 యాలకులు తీసుకుని లక్ష్మీదేవిని పూజించేటప్పుడు 5 యాలకులు తీసుకుని అమ్మవారి పటం ముందు పెట్టి ఒక్కటే చెప్పుకోండి, అమ్మ మాకు డబ్బు రావాలి, డబ్బు కావాలి, డబ్బు రావాలి, ధనానికి లోటు ఉండకూడదు, సంవత్సరం అంతా బాగా కలిసి రావాలి, మమ్మల్ని అనుగ్రహించు, ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి మాకు సిద్ధించేలా చేయి తల్లి అని సంకల్పం చెప్పుకొని ఒక 5 యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టుకుని తర్వాత వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత అవి శక్తివంతంగా మారుతాయి. యాలకులు లక్ష్మి శక్తివంతంగా మారుతాయండి. కాబట్టి ఇట్లా మనం పెట్టుకున్న తర్వాత వదిలేసి వాటిని తీసేసి ఇంట్లో మనం పంటలో ఆడవాళ్ళ దగ్గర కూడా పర్సెస్ ఉంటాయి కదండి, మగవాళ్ళ దగ్గర పర్సులు ఉంటాయి. కాబట్టి అందులో తలా ఒక యాలకును తీసుకుని ఒక 2 పెట్టుకోండి, లేదంటే ఒకటి పెట్టుకోండి. ఎప్పుడు అలా అది పెట్టుకుంటే నిరంతరం డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. చిల్లి గవ్వ కూడా లేదు అనుకుని బాధపడేటువంటి వాళ్ళు డబ్బు అనేది చేరే అవకాశం ఉంటుంది. పర్స్ అనేది ఎప్పుడు నిండుగా ఉంటుంది. అంత వేలుగా మనం సంపాదన బట్టి మనం ఎంత అయితే పెట్టుకుంటాం అంతకంత ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా ట్రై చేయండి. యాలకులు అనేవి మనకి ఒక 8 నెలల వరకు పనిచేస్తాయి. చక్కగా జాగ్రత్తగా యూజ్ చేసుకున్నట్లయితే ఒక 6 నెలలు లేదా 8 నెలల వరకు పనిచేస్తాయండి. యాలకులను ఇలా పర్సులో పెట్టుకోండి. ఈ విధంగా ఏంటంటే మీకు నచ్చినటువంటి వస్తువులను తీసుకొచ్చుకోండి. ఈ విధంగా మీరు పూజలో పెట్టుకుని పూజించుకున్న తర్వాత వాటిని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ధనం దాచే చోట చేసుకోవచ్చు. ఎట్లా చేసినా మంచి ఫలితం ఉంటుంది. 100% అనేది సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చు. తర్వాత వచ్చేసి ఈరోజు మనకి ఏంటంటే జనవరి 1. ఈరోజు చాలా వరకు కూడా మనందరికీ ఉండే సందేహం ఏంటండి అంటే, మాకు కొంచెం బాగా ఈ ఇయర్ కలిసి రాలేదు, నెక్స్ట్ ఇయర్ అయినా మాకు బాగా కలిసి వస్తుందా అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక బెల్లం మొక్కను తీసుకోండి. మీరు జనవరి 1వ తేదీ సాయంత్రం సంధ్యా సమయంలో చీకటి పడుతుంది కదా, ఆ సమయంలో మీరు బెల్లం ఒక పరిహారం చేసుకుంటే సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అది చూసి మీరే ఆశ్చర్యపోతారండి. 2000 సంవత్సరం అంటే మీకు బాగా కలిసి రావాలి, 2000 సంవత్సరం మీకు బాగా కలిసి రావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక బెల్లం మొక్కను తీసుకొని మీరేంటంటే ఒక చిన్న బెల్లం మొక్కను తీసుకోండి. అంత బెల్లం అంగుళం ముక్క తీసుకుని దగ్గరలో వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఎక్కడైనా మీ దగ్గరలో వేప చెట్టు ఉంటుందో, అక్కడ మీకు వేప చెట్టు కనిపిస్తూ ఉంటుందో అక్కడికి వెళ్ళి అంత బెల్లం పెట్టుకోండి. ఒక అంగుళం అంత చిన్న మొక్క తీసుకోండి. అలా చిన్న గడ్డలాగా తీసుకోండి. అది తీసుకున్న తర్వాత ఏంటంటే చేతిలో పట్టుకొని మీరు గుర్తు పెట్టుకొని ఇలా చెప్పుకోవాలి, మాకు ఈ సంవత్సరం బాగా కలిసి రావాలి, మాకున్న దరిద్రం అంతా తొలగిపోవాలని చెట్టు మొదటిలో పడేసి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. ఇట్లా ఎందుకు చేయాలంటే బెల్లం అలా వేస్తాం కాబట్టి. బెల్లం గురించి మనందరికీ తెలుసు, చాలా పవిత్రమైంది. అలానే కాకుండా వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. అతీత శక్తి ఉంటుంది. వేప చెట్టు దగ్గర చేసే పరిహారం మంచి ఫలితాన్ని ఇస్తుంది. బెల్లం కూడా 100% ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈరోజు దక్కని తిదివార నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఇలా చేయడం వలన సంవత్సరం అంతా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. పట్టిందల్లా బంగారంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్లో ముందుకెళ్ళడానికి ఈ పరిహారం యూజ్ అవుతుంది. బెల్లం వేప చెట్టు దగ్గర పడేసినప్పుడు అవి మూగజీవాలు తినేసేయచ్చు, లేదా మట్టిలోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ప్రకృతి అనుగ్రహంతో పాటు మనం బెల్లంతో పరిహారం చేశాం కాబట్టి మనకి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ఇట్లా ఆచరించండి, సరిపోతుంది. మీకున్న సమస్యలు పోతుంది. సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. చాలా అద్భుత ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. ఇట్లా ఆచరించండి. ఇక తర్వాత ఏంటంటే జనవరి 1వ తేదీ కాబట్టి చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది. గోమాతను పూజించుకుంటూ ఉంటారు. గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి 33 కోట్ల దేవతల రూపమే కదా. ఆవు చాలా పవిత్రమైంది, శక్తివంతమైంది. హిందూ మతంలో ఆవును పూజిస్తూ ఉంటాం కదండి. పల్లెల్లో ఆవులు ఇంటికి వచ్చినప్పుడు నీళ్లు కానీ బియ్యం కానీ మన దగ్గర ఏది ఉంటే అది పెట్టి ఆవును పూజిస్తున్నాం.
ఇట్లా చేస్తే ఏంటంటే పట్టణాల్లోకి వెళ్తే గోశాలకు వెళ్ళి చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఏంటంటే సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి చెప్తారు. కానీ ఈ జనవరి 1న మీరు బెల్లంతో కూడిన ఆహారాన్ని ఆవుకు పెట్టండి. ఎలా పెట్టాలండి అంటే మీరు ముఖ్యంగా ఏం చేయాలంటే బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకొని బియ్య పిండిలో కానీ బొబ్బలో కానీ ఉలవలు కానీ ఏవైనా సరే పెట్టొచ్చండి. లేదంటే చిరుధాన్యాలు ఉంటాయి కదా, సజ్జలు రాగులు ఇట్లా ఏవైనా పర్లేదండి. అందులో అయినా సరే వాటిలో బెల్లాన్ని అయినా సరే కలిపి పెట్టవచ్చు. ఆవుకు పెట్టేటప్పుడు ఆవు మీ ఇంటికి వచ్చిన నుదుటి భాగాన తాకాలి. అరచేతి నుదుటిని తాకినట్లయితే ధనచక్రం ఏంటంటే మనకి యాక్టివేట్ అవుతుందంట. ధనం ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆర్థికంగా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అలానే అన్ని విధాలుగా అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అరచేతి నుదుటిని భాగాన పెట్టి ఆవును తాకి నమస్కారం చేసుకోండి. 3 లేదా 5 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత మనం తీసుకువెళ్ళిన బెల్లంతో కూడిన ఆహారం ఏదైనా పర్లేదు, మీరు బెల్లం బియ్యపిండి కావచ్చు, ఏదైనా పర్వాలేదు, బెల్లము చిరుధాన్యాలు కావచ్చు, కలిపి ముద్దలాగా చేసి ఆవుకు పెట్టాలి. ఆవు తినేటప్పుడు ఇది ఒక్కటి చెప్పుకోవాలి, మాకు మంచిగా ఉండాలి, ఇబ్బంది ఉండకూడదు, దైవానుగ్రహం కలగాలి, మేము దైవానుగ్రహంతో మేము ముందుకు వెళ్ళాలి, పట్టిందల్లా బంగారంగా మారాలి, మాకు ఈ సంవత్సరం బాగా కలిసి రావాలని సంకల్పం చెప్పుకోండి. అలా చేస్తే 33 కోట్ల దేవతలు విని కష్టాలు బాధలు తీర్చేస్తారు. మనకంతా బాగా యోగించేలాగా చేస్తారు. మంచిగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.